నమస్తే. ఏ వ్యక్తి అయినా, ఏ కుటుంబమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే కావాల్సింది మొట్టమొదటిగా జ్ఞానం. ఆ జ్ఞానం విద్య ద్వారానే సాధ్యం. ఆ విషయాన్ని గ్రహించిన గత ప్రభుత్వం ప్రాథమిక దశ నుంచే టోఫెలు, ఐబీ క్లరికులము, సిబిఎస్సి, ఇంగ్లీష్ మీడియము, బైజూస్ లాంటి యాప్ల్ని తీసుకొచ్చేసి పిల్లవాడు స్కూల్కి వెళ్ళడానికి అమ్మఒడి లాంటి పథకాన్ని పెట్టి, గోరుముద్ద లాంటి మంచి భోజనాన్ని పెట్టి, యూనిఫామ్ ఇచ్చి, బుక్స్ ఇచ్చి, బ్యాగ్స్ ఇచ్చి పంపించి ప్రాథమిక దశ నుంచి అభివృద్ధి చెందాలని గత ప్రభుత్వం కోరుకుంది. కానీ ఈ ప్రభుత్వం వాటన్నిటినీ రద్దు చేసి పురిట్లోనే బాలుణ్ణి చంపేసినట్టు అంగట్లో బియ్యపు గింజేసి చంపేసి ఈ దుష్ట చతుష్టయము, మారీచులు, పద్మవ్యూహం లాంటి ఒక పన్నాగం పన్ని పేదవాడిని అభిమన్యుడిలాగా చంపేయాలని చూస్తుంది. కానీ పేదవాడు అభిమన్యుడు కాదు, అర్జునుడు. రాబోయే ఎన్నికల్లో తన ఓటు ద్వారా మిమ్మల్ని అందరినీ సర్వనాశనం చేస్తాడు. గుర్తుపెట్టుకోండి.